పార్టీ కేసీఆర్ గారు పెద్దలు అన్నారు, దానికే నేను తప్పుపట్టాను. పార్టీ నాకు ఎంత చేసిందో నేను కూడా పార్టీకి అంత చేసిన. నాకు అవకాశం ఇచ్చింది నేను ఒప్పుకుంటాను, కానీ కేసీఆర్ గారు అన్నమాట నేను ఇదే చెప్తున్నా. పార్టీ నిజంగా నాకు చేసింది, నేను కూడా పార్టీకి ఈక్వల్ గా పనిచేసిన నాకు బలంగా నమ్ముతున్నాను. జీవన్ రెడ్డి గారు మాట్లాడిన అసలు కామెంట్ చేయను. జీవన్ రెడ్డి గారు మాట్లాడే కామెంట్స్ దేనికి ముందు కూడా ఆయన నిన్న మాట్లాడి నేను కామెంట్ చేయాలి. జీవన్ రెడ్డి గారికి తర్వాత మాట్లాడతాను ఎలక్షన్ తర్వాత. ఎందుకంటే అట్లా ఆయన మాట్లాడడానికి రిప్లై చేసుకుంటూ నేను మొదలు పెట్టిన అనుకో నాకు ఇదే పని అవుతుంది. కేటీఆర్ గారిని ఒకటే అడగండి, నమ్మక ద్రోహం అంటే ఏంది, వెన్నుపోటు అంటే ఏంది, నమ్మక ద్రోహం ఏ విధంగా నమ్మక ద్రోహం చేసిందో అడగండి. నా 5 సంవత్సరాల టర్మ్ అయిపోయిన తర్వాత నేను పార్టీ మారినా, అంతకంటే ముందు మారిన వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి తప్ప నేను అసలు నా టర్మ్ అయిపోయినాక ఎప్పుడైతే ఎలక్షన్ డిక్లేర్ అయిందో అప్పుడు నేను టర్మ్. పరిగిలో ఉదయాన్నే మా స్థానిక శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారుతో పాటు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరి సమక్షంలో పరిగిలో పెద్ద యువత ర్యాలీ తీసింది. రాకం చేతుల నుండి ఇక్కడ ర్యాలీ తీస్తే ప్రభంజనం లాగా మొత్తం పరిగి కదిలింది. యావత్ పరిగి ప్రజలందరూ అబ్బురపడుతుంది. ఇంత పిల్లలందరూ ఇంత మంచిగా చేయుతనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి అని. ఏమాత్రం బీజేపీలో కొంచెం మాకు యువత మా సైడ్ ఉందన్నది కూడా ఆ అపోహ కూడా తెలియపోయింది. అందరు సంతోషంగా బలంగా నమ్ముతున్నారు మేమందరం కాంగ్రెస్ పార్టీ వైపు. సో రాబోయే రోజుల్లో యువత కూడా కాంగ్రెస్ వైపు తిరుగుతుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి చేయి ఇచ్చింది, వాళ్ళు ఏదైతే చెప్పిందో చేయలేదు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఇప్పటివరకు 20 కోట్ల ఉద్యోగాలు 10 సంవత్సరాలు ఒక్క ఉద్యోగం ఇవ్వలే కాబట్టి 20 కోట్లు ఎక్కడ 6-7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. దాంతో ఏమయ్యేది? 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు నిజంగా 100% యువత వాళ్ళ వైపే ఉంటుంది. లేదు అన్నదానికి దానికి ప్రూఫ్ ఏంటంటే 100% యువత కాంగ్రెస్ వైపు మారలేదు.